ఎస్ఏఎఫ్ పార్ట్ 2 వీడియో ఇది. ఇందులో డివిజన్ మెథడ్ గురించి షార్ట్ కట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్లో లీస్ట్ నెంబర్ ఐడెంటిఫై చేయండి. ఇందులో లీస్ట్ నెంబర్ 12. 12తోని 18 డివైడ్ చేయండి. 12 1 జా 12, రిమైండర్ 6. ఈ రిమైండర్తో ఈ డివైజర్ ఏదైతే ఉందో దాన్ని డివైడ్ చేయండి. 6 టేబుల్లో 12 ఇప్పుడు 6 2 జా 12, రిమైండర్ 0. ఈ 6 నెంబర్తోని 24 డివైడ్ చేయండి. 6 టేబుల్లో 24, 6 4 జా 24, రిమైండర్ 0. మనకు రిమైండర్ ఎప్పుడు 0 వచ్చింది? 6తో డివైడ్ చేస్తే. సో ఎస్సీఎఫ్ ఏదవుతుంది? 6 అవుతుంది. షార్ట్ కట్ చూడండి. ఇచ్చిన నెంబర్స్లో లీస్ట్ నెంబర్ ఐడెంటిఫై చేయండి. దాని ఒక ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేయండి. 6 12 అయితే ఆ లీస్ట్ నెంబర్ అవ్వచ్చు, లేదంటే దాని ఒక ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. లీస్ట్ నెంబర్తోని ఈ 2 నెంబర్స్ డివైడ్ అవ్వాలి. 12తో 24 డివైడ్ అవుతుంది, 18 డివైడ్ అవ్వట్లే. నెక్స్ట్ ఉన్న నెంబర్ ఏంటి? 6. 6తో 12 డివైడ్ అవుతుంది, 18 డివైడ్ అవుతుంది, 24 డివైడ్ అవుతుంది. సో ఎస్సీఎఫ్ అనేది ఏదవుతుంది? 6 అవుతుంది.